హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి హర్రర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'హంట్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కీర్తి అనే అమ్మాయిని చూపిస్తారు. కీర్తి పీజీలో ఫోరెన్సిక్ సైన్స్ చదువుతూ ఉంటుంది. ఒకరోజు కీర్తి చదివే మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పాణి తనకి బెస్ట్ స్టూడెంట్ అయిన కీర్తిని కలిసి ఒక యువకుడి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్స్ అన్నీ రెడీ చేస్తారు. అలా కాసేపటికే ఇన్స్పెక్టర్ శ్యామ్ వారి దగ్గరికి వచ్చి పాణితో, సార్, అందరూ అనుకున్నట్లు నేను ఆ కుర్రాడిని కావాలని కొట్టి చంపలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. మీరే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నాకు అనుకూలంగా ఉండేలా ఇవ్వండి అని అడగ్గా, అక్కడే ఉన్న కీర్తి అదంతా విని కోపంతో, సార్, ఆ కుర్రాడి బాడీ మీద మొత్తం 18 ఇంజ్యూరీస్ ఉన్నాయి. ఇది అనుకోకుండా జరిగింది కాదు. మీరు కావాలనే కస్టడీలో తనని చంపారు. మీరు ఒక క్రిమినల్ అని పాణి అండ్ కీర్తి తనని తిట్టి అక్కడి నుండి పంపుతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పాణి తన మెడికల్ కాలేజీ స్టాఫ్ అందరితో నెంబర్ 1 పారా సైకాలజిస్ట్ అయిన పద్మనాభ రామస్వామి రేపటి నుండి 7 రోజులు మన క్యాంపస్లో సెమినార్స్ కండక్ట్ చేయబోతున్నాడు. ఇది జరగడానికి కారణమైన డాక్టర్ రెబాకాకి థ్యాంక్స్ అని చెప్పి ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోండి. మీకు ఉండే ప్రతి డౌట్ని అడిగి సమాధానాలు తెలుసుకోండి అని చెప్తాడు. అయితే అది విన్న డాక్టర్ షాజీ మాత్రం పానీతో, సార్, మనమందరం డాక్టర్స్, మెడికల్ సైన్స్ తెలిసిన వాళ్ళం. అలాంటిది దెయ్యం, ఆత్మలు ఉన్నాయని చెప్పుకు తిరిగే వాడికి ఎలా సపోర్ట్ చేయగలం? ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్తాడు. ఇంకా అక్కడే ఉన్న కీర్తి కూడా పానీతో, సార్, మనం సైన్స్ స్టూడెంట్స్, సైన్స్ తెలిసిన వాళ్ళం. మనమే ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే ఎలా? అదీ కాక తన 7 రోజుల సెమినార్స్ కోసం దాదాపు 15 లక్షలు ఖర్చు చేస్తున్నాం. అదే డబ్బు మన క్యాంపస్ కోసం యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అంటుంది. అది విన్న డాక్టర్ రెబేకా, పారా సైకాలజీ అంటే కేవలం దయ్యాలు, భూతాలు, ఆత్మల గురించే కాదు, ఇంకా చాలా ఉంది. అయినా ఈ సెమినార్స్ కోసం అయ్యే ఖర్చు మొత్తం భరించే స్పాన్సర్స్ని నేను ఆల్రెడీ మాట్లాడి ఉంచాను అని చెప్పి పానీతో, సార్, అయినా స్టాఫ్ మీటింగ్లో ఒక పీజీ స్టూడెంట్ ఎందుకు ఉంది అనడంతో పాని కీర్తిని అక్కడ నుండి బయటికి పంపుతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు నుండి పారా సైకాలజిస్ట్ అయిన పద్మనాభ రామస్వామి క్యాంపస్కి వచ్చి అక్కడి స్టూడెంట్స్కి సెమినార్స్ తీసుకుంటాడు. అయితే అదంతా చూస్తున్న కీర్తి అండ్ డాక్టర్ షాజీకి మాత్రం రామస్వామి ఒక ఫ్రాడ్ స్వామీజీ లాంటి వాడు అని తన మాటలు అస్సలు పట్టించుకోరు. ఈ విషయం గ్రహించిన రామస్వామి కీర్తిని స్టేజ్ పైకి పిలిచి, కీర్తి పారా సైకాలజీని స్యూడో సైన్స్ అనుకుంటుంది అని తనకి పారా సైకాలజీ గురించి అర్థమయ్యేలా చిన్న ఎగ్జాంపుల్ చూపించడంతో కీర్తి కూడా కొంచెం ఆశ్చర్యపోతుంది. ఇదిలా ఉంటే మరోపక్క అదే ఊరిలోని చెరువులో చేపలు పట్టడానికి కొంతమంది పడవలో వెళ్ళి చేపలు పడుతూ ఉండగా ఆ నీటిలో వారికి ఒక పెద్ద ఐరన్ డ్రమ్ దొరకడంతో దాన్ని చాలా కష్టపడి బయటికి తీసుకుని రాగా ఆ డ్రమ్ మొత్తం సిమెంట్ కాంక్రీట్తో నింపి ఉంది అని గమనించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి చుట్టుపక్కల ప్రజలు ఉండి పోలీసులు చేరుకుంటారు. ఇంకా ఆ డ్రమ్లోని కాంక్రీట్ని చెక్ చేసిన పోలీసులకు తెలిసే మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఆ డ్రమ్లోని కాంక్రీట్ మధ్యలో ఒక స్కెలటన్ ఆనవాళ్లు ఉన్నాయి అని. దాంతో పోలీసులు వెంటనే ఫోరెన్సిక్ టీంని అక్కడికి పిలవగా కీర్తి అండ్ పాని అక్కడికి చేరుకుని ఆ డ్రమ్ని పగలగొట్టి అందులోని స్కెలటన్ని బయటికి తీసి టెస్టులు చేసి పోలీసులతో, ఇది ఒక అమ్మాయి స్కెలటన్ అని, వయసు 24 నుంచి 25 మధ్య ఉండవచ్చు అని, తను బ్రతికి ఉండగానే తనని ఈ డ్రమ్లో పెట్టి కాంక్రీట్తో నింపేశారు అని, కాంక్రీట్ ముక్కులోకి వెళ్ళి శ్వాస తీసుకోలేక చనిపోయిందని చెప్పి, అలాగే ఆ స్కెలటన్ నోట్లో ఉన్న ఒక బాల్ని చూపించి, ఇది ఒక టేబుల్ టెన్నిస్ బాల్, ఇది తన నోట్లోకి పంపి చంపేశారు అని కొన్ని డీటెయిల్స్ చెప్తారు. అదంతా విన్న ఏఎస్పీ సాయిరామ్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే మరోపక్క పారాసైకాలజిస్ట్ రామస్వామి తన లాస్ట్ డే ఆ క్యాంపస్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరినీ అక్కడికి దగ్గరలోని ఒక ఓల్డ్ మార్చురీ దగ్గరికి తీసుకుని వెళ్ళి వారితో, ఈ దయ్యాలు, ఆత్మలు అనేవి లేనే లేవు అనుకుంటూ ఉంటారు కొందరు, కానీ చాలా చోట్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని వారికి ఈఎంఎఫ్ మీటర్ చూపించి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు ఈ ఈఎంఎఫ్ మీటర్ సిగ్నల్ ఇస్తుంది. అంతేగాక మన మైండ్కి కనెక్ట్ అయ్యే ఆత్మలు మనకి ఎదురైనప్పుడు అవి మనతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి అని చెప్పగా అదంతా విన్న కీర్తి రామస్వామితో, అయితే ఈ పాడుబడ్డ మార్చురీలో కూడా ఆత్మలు ఉండే ఛాన్స్ ఉందా అని అడగ్గా దానికి రామస్వామి ఉంది అని చెప్పడంతో కీర్తి ఆ ఈఎంఎఫ్ మీటర్ తీసుకుని ఒంటరిగా మార్చురీ వార్డులోకి వెళ్ళి అక్కడి రూమ్స్ అన్ని తిరిగి చూస్తూ ఉండగా అప్పుడే సడన్గా అక్కడ ఎవరో ఉన్నట్లు అనిపించి కీర్తి భయపడిపోతుంది. అదే టైంకే ఆ డ్రమ్లో దొరికిన స్కెల్టన్ నోట్లోని టేబుల్ టెన్నిస్ బాల్ తన దగ్గరికి దొర్లుకుంటూ వస్తుంది. అప్పుడే తన చేతిలోని ఈఎంఎఫ్ మీటర్ సిగ్నల్ ఇవ్వడంతో కీర్తి మరింత భయపడిపోతుంది. అప్పుడే కీర్తికి కొన్ని
విజువల్స్ కూడా ఫ్లాష్ అయ్యి భయంతో గట్టిగా అరిచి స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో బయట ఉన్న అందరూ లోపలికి వచ్చి కీర్తిని అక్కడ నుండి తీసుకుని వెళ్తారు. ఇదిలా ఉంటే మరోపక్క ఏసీపీ సాయిరాం కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో కీర్తి మార్చురీలో జరిగిందే ఆలోచిస్తూ తన హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. దాంతో కీర్తి ఫుల్గా భయపడి తన రూమ్కి పరిగెడుతూ వెళ్తుంది. అదంతా చూస్తున్న కీర్తి కొంచెం భయపడి మరుసటి రోజు వెళ్ళి రామస్వామిని కలిసి తనకి జరుగుతున్నదంతా చెప్పగా అదంతా విన్న రామస్వామి, నీకు చెప్పాను కదా కీర్తి, మన మైండ్కి కనెక్ట్ అయ్యే ఆత్మలు మనకి ఎదురైనప్పుడు అవి మనకి ఏవైనా చెప్పాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది. నిన్ను ఫాలో అవుతున్న ఆత్మ నీకు హాని చెయ్యట్లేదు కాబట్టి అది నీకు ఏదో చెప్పాలి అనుకుంటుంది. ఈసారి అది నీ దగ్గరికి వస్తే ఏం చెప్పాలనుకుంటుందో కనుక్కో అని చెప్పి కీర్తికి ఒక ఈఎంఎఫ్ మీటర్ ఇచ్చి పంపుతాడు. ఇంకా అదే రోజు రాత్రి కీర్తి అదే ఆలోచిస్తూ ఉండగా అర్ధరాత్రి సమయంలో కీర్తి దగ్గరికి అదే టేబుల్ టెన్నిస్ బాల్ దొర్లుకుంటూ వస్తుంది. అప్పుడే తన చేతిలో ఉన్న ఈఎంఎఫ్ మీటర్ సిగ్నల్ ఇస్తుంది. దాంతో కీర్తి భయంతో కళ్ళు మూసుకోగా అప్పుడే తనకి కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. ఒక మెనుగురు పురుగు కీర్తికి దారిని చూపిస్తూ తనని నేరుగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పాణి రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న 2017 పింగ్ పాంగ్ టోర్నమెంట్ కప్ మీద వాలుతుంది. కీర్తి ఆ కప్ని అలాగే చూస్తూ ఉండగా అప్పుడే కీర్తి మళ్ళీ కళ్ళు తెరిచి చూడగా తను తన రూమ్లోనే ఉంటుంది. దాంతో కీర్తికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన కీర్తి రాత్రి తనకి కనిపించిన టోర్నమెంట్ కప్ గురించి తెలుసుకోవాలి అని కాలేజీకి వెళ్ళి 2017 పింగ్ పాంగ్ టోర్నమెంట్ డీటెయిల్స్ తెలుసుకోగా 2017లో అదే కాలేజీలో చదివే సారా అనే అమ్మాయి టేబుల్ టెన్నిస్లో ఆ కప్పు గెలిచింది అని తన ఫోటో కూడా చూసి తనకి కొంచెం డౌట్ వచ్చి డ్రమ్లో దొరికిన స్కెల్టన్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్తో చెక్ చేసి అదే విషయం తన ఫ్రెండ్ అరవింద్కి చెప్పి ఆ కప్పు మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేస్తుంది. తర్వాత 2017కి సంబంధించిన న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ అన్ని చెక్ చేయగా అప్పటి హెల్త్ మినిస్టర్ థామస్ లూకా ఆ క్యాంపస్లో ఆర్గానిక్ క్యాంటీన్ ఓపెన్ చేయడానికి అక్కడికి రాగా అదే కాలేజీలో చదివే సారా అండ్ తన ఫ్రెండ్ షాను ఇంకా స్టూడెంట్స్ అందరూ కలిసి థామస్ లూకాకి అడ్డుపడే హాస్పిటల్లో లేని వస్తువుల గురించి చెప్పి అలాగే ప్రజలకి వైద్యం అందించడానికి సరిపడా మంచి డాక్టర్స్ కూడా లేరు అని ఇంకా చాలా సమస్యలు చెప్పి హెల్త్ మినిస్టర్గా మీరేం చర్యలు తీసుకున్నారని అడగ్గా థామస్ లూకా వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడ నుండి కోపంతో వెళ్ళిపోయి ఉంటాడు. అలా ఆ న్యూస్ని చదవగానే ఆ పేపర్ సడన్గా కాలిపోతుంది. అయితే పేపర్ మొత్తం కాలిపోయి సారా ఫ్రెండ్ షాను ఫోటో మాత్రం కాలిపోదు. అది చూసిన కీర్తికి ఏమీ అర్థం కాక షాక్లో ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్లో అన్ని టీవీ ఛానల్స్లో కూడా చెరువులో దొరికిన డ్రమ్లో ఉన్న స్కెల్టన్ ఎవరిదో తెలిసిపోయింది అని 4 సంవత్సరాల ముందు కనబడకుండా పోయిన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అయిన సారా అనే అమ్మాయిదే ఆ స్కెల్టన్ అని చూపిస్తూ ఉంటారు. ఆ న్యూస్ చూసిన కీర్తి షాక్ అయ్యి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అక్కడే ఉన్న సారా ఫ్రెండ్ అయిన షాను కూడా ఆ న్యూస్ చూసి చాలా బాధపడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ సారా ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటారు. షాను సారా ఫోటోని చూసి చాలా ఎమోషనల్ అయ్యి గతం గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సారా అండ్ షాను ఇద్దరు ఇదే మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతూ ఉంటారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే షాను సారాని ఇష్టపడుతూ ఉంటాడు కానీ ఈ విషయం తనకి చెప్పి ఉండడు. ఇదిలా ఉంటే సారాని అదే కాలేజీ లెక్చరర్ అయిన డాక్టర్ షాజీ కూడా ఇష్టపడుతూ ఒకరోజు సారాకి తన ప్రేమ విషయం చెప్పగా దానికి సారా తను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను అని తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. అయితే అదంతా కూడా దూరం నుండి షాను చూసి షాక్ అయ్యి సారా మరొకరిని ఇష్టపడుతుంది అని అదే విషయం గురించి సారాని అడగ్గా దానికి సారా అవును నేను నిజంగానే ఒకరిని ఇష్టపడుతున్నాను, టైం వచ్చినప్పుడు తన గురించి నీకు చెప్తాను అనడంతో అది విన్న షాను ఆ రోజు నుండి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు షాను 1 వీక్ మెడికల్ క్యాంప్ కోసం పక్క ఊరికి వెళ్తూ ఉండగా అప్పుడే సారా తన దగ్గరికి వచ్చి నీకు ఒక విషయం చెప్పాలి, నిజానికి నేను లవ్ చేస్తుంది ఎవరినో కాదు నిన్నే, ఐ లవ్ యూ, నువ్వు వెంటనే నీ నిర్ణయం చెప్పాల్సిన పని లేదు, మెడికల్ క్యాంప్కి వెళ్ళి వచ్చాక నేను నీకు ఇష్టమో కాదో చెప్పు, అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న షాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా మెడికల్ క్యాంప్కి వెళ్ళి కంప్లీట్ చేసుకుని సారాకి తన ప్రేమ విషయం చెప్పాలి అని రాగా అప్పటికే సారా కనబడకుండా పోయిందని తన ఫ్రెండ్స్ చెప్పడంతో అది విన్న షాను షాక్లో ఉండిపోతాడు. అప్పటి నుండి షాను సారాని తలుచుకుంటూ తన కోసం వెతుకుతూ బాధపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో కీర్తి తన రూమ్లో ఉండగా అప్పుడే కీర్తికి మళ్ళీ కొన్ని విజువల్స్ ఫ్లాష్ అవుతూ ఉండగా అప్పుడే అదే టేబుల్ టెన్నిస్ బాల్ దొర్లుకుంటూ తన రూమ్లోకి వచ్చి కీర్తి ల్యాప్టాప్ మీద వెళ్ళి పడగా అప్పుడే
అప్పుడే కీర్తి ల్యాప్టాప్‌లో సారా మెయిల్ కనిపిస్తుంది. అది చూసిన కీర్తికి సారా ఆత్మ తన మెయిల్ ఓపెన్ చేసి చూడమని తనకి హింట్ ఇస్తుంది అని అర్థమయ్యి, అదే బాల్‌పై ఉన్న పాస్వర్డ్ ఆధారంగా సారా మెయిల్‌ని ఓపెన్ చేసి చూడగా అందులో సారా చాలా డ్రాఫ్ట్ మెసేజెస్ సేవ్ చేసి పెట్టి ఉంటుంది. అది చూసిన కీర్తి వాటిని ఓపెన్ చేసి చదివి షాక్ అవుతుంది. ఇక్కడే స్టోరీ 2018 మార్చి 23 ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ఒకరోజు సారా అండ్ తన ఫ్రెండ్స్ కన్మణి అండ్ రితేష్ కలిసి కాఫీ షాప్‌లో ఉండగా అప్పుడే వారికి వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక మెసేజ్ వస్తుంది. హెల్త్ మినిస్టర్కి చెందిన ఆర్గానిక్ క్యాంటీన్లో ఫుడ్ తిన్న స్కూల్ చిన్నపిల్లలకి ఫుడ్ పాయిజన్ అయింది అని, పిల్లల్ని మెడికల్ కాలేజ్లో అడ్మిట్ చేశారు అని ఉండడంతో అది చూసిన సారా అండ్ ఫ్రెండ్స్ వెంటనే అక్కడికి వెళ్తారు. అయితే సారా అండ్ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన కాసేపటికి ఫుడ్ పాయిజన్ అయిన పిల్లల్ని హాస్పిటల్కి తీసుకుని రాగా సారా అండ్ ఫ్రెండ్స్ వారికి ట్రీట్మెంట్ చేసి అందరి పిల్లల ఆరోగ్యం నార్మల్ అయ్యేలా చేస్తారు. ఇంకా అదే రోజు రాత్రి సారా ఫ్రెండ్ అయిన కన్మని పిల్లల హెల్త్ చెక్ చేస్తూ ఉండగా అప్పుడే తనకి అక్కడ కాలికి ఒక మెడిసిన్ బాటిల్ తగలడంతో కన్మని ఆ బాటిల్ని తీసి డస్ట్బిన్లో పడేయడం అక్కడే ఉన్న సారా కూడా చూస్తుంది. ఇంకా పిల్లల అందరి ఆరోగ్యం నార్మల్ అవడంతో సారా తన రూమ్కి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడే ఎదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మరుసటి రోజు ఉదయం అన్ని టీవీ ఛానల్స్లో కూడా ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పిల్లల్లో కాళిదాస్ అనే 5th క్లాస్ పిల్లాడు కోలుకోలేక చనిపోయాడు అని చూపిస్తూ ఉంటారు. అది చూసిన సారా మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకు అంటే రాత్రి ట్రీట్మెంట్ చేశాక పిల్లలందరూ కోలుకున్న తర్వాతనే సారా రూమ్కి వచ్చి ఉంటుంది కాబట్టి. దాంతో సారాకే ఆ పిల్లాడు ఎలా చనిపోయాడో అర్థం కాదు. ఇంకా అదంతా చదివిన కీర్తి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి చనిపోయిన కాళిదాస్ ఎవరో కాదు, కీర్తి తమ్ముడే. ఇంకా కాళిదాస్ ఎలా చనిపోయాడో అర్థం కాక సారా జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ బాగా గుర్తు చేసుకోగా రాత్రి హాస్పిటల్ నుండి రూమ్కి వచ్చే ముందు కన్మని అక్కడ పడి ఉన్న ఒక మెడిసిన్ బాటిల్ డస్ట్బిన్లో పడేయడం గుర్తొచ్చి వెంటనే అక్కడికి వెళ్ళి ఆ మెడిసిన్ బాటిల్ తీసి చూడగా అది ప్రోపోఫోల్ అనే మెడిసిన్ అని అర్థమయ్యి డౌట్ వచ్చి కాళిదాస్ బ్లడ్ కూడా చెక్ చేయగా తన బ్లడ్లో ఇదే మెడిసిన్ మిక్స్ అయి ఉన్నట్లు తెలియడంతో షాక్ అయ్యే ప్రోపోఫోల్ ఒక డేంజరస్ డ్రగ్ అని, అది కాళిదాస్ బాడీలోకి ఎవరో కావాలని ఇంజెక్ట్ చేసి ఉంటారని అర్థమయ్యి వెంటనే డాక్టర్ రెబెకా దగ్గరికి వెళ్ళి తను తెలుసుకున్నదంతా చెప్పి, అలాగే నిన్న ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కంటే ముందే వాట్సాప్ గ్రూప్లో ఆ న్యూస్ షేర్ చేశారు అంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర దాగి ఉంది, అది కనిపెట్టాలి అని చెప్పగా అదంతా విన్న డాక్టర్ రెబెకా మాత్రం మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్నా సరే ప్రిన్సిపల్ పానీకి చెప్పి పర్మిషన్ తీసుకోవాలి, అప్పటిదాకా ఈ విషయం నువ్వు బయట ఎవరికీ చెప్పకు అంటుంది. దాంతో సారా తను తెలుసుకున్నదంతా తన మెయిల్లో డ్రాఫ్ట్ మెసేజెస్ లాగా సేవ్ చేసి పెట్టుకుంటుంది. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లో ఈ నిజాలన్నీ తెలుసుకున్న కీర్తి బాగా ఆలోచించి తన ఫ్రెండ్ అరవింద్ అండ్ షానుని కలిసి అంతా చెప్తుంది. అదంతా విన్న షాను అయితే కాళిదాస్ బాడీకి పోస్ట్ మార్టం చేసినప్పుడు తన బాడీలో ఆ డ్రగ్ ఉన్నట్లు అప్పుడే తెలిసి ఉంటుంది కదా, మరి ఎందుకు అప్పుడే ఆ నిజం బయటికి రాలేదు అంటే ఈ కుట్ర వెనుక ప్రిన్సిపల్ పానీ అండ్ రెబెకా హస్తం కూడా ఉండాలి అనగా దానికి కీర్తి పానీ సార్ అలాంటి వాడు కాదు, అయినా సరే ఈ రోజు నుండి మనం వారిని ఫాలో అవుదాం, అప్పుడు నిజం తెలుస్తుంది కదా అని చెప్తుంది. అలా ప్రిన్సిపల్ పానీని ఫాలో అవ్వగా ఈ క్రైమ్కి పానీకి సంబంధం లేదు అని తెలుస్తుంది. అయితే రెబెకా మీద డౌట్తో షాను ప్లాన్ ప్రకారం సారా మెయిల్ నుండి రెబెకాకి నాకు అంతా తెలిసిపోయింది, నేను నిన్ను కలవాలి అని మెసేజ్ పంపగా ఆ మెయిల్ చూసిన రెబెకా ఫుల్గా భయపడిపోయి ఒక వ్యక్తికి కాల్ చేసి వెంటనే తనని కలిసేందుకు బయలుదేరుతుంది. దాంతో రెబెకాతో లింక్ ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని కీర్తి అండ్ షాను తననే ఫాలో అవుతూ వెళ్తారు. అలా రెబెకా ఒక ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే అదే టైంకే సారా ఆత్మ అక్కడికి వచ్చి రెబెకాపై అటాక్ చేసి తనని దారుణంగా చంపేస్తుంది. అలా కాసేపటికే రెబెకా కలవాలి అని వచ్చిన వ్యక్తి ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే రెబెకాతో లింక్ ఉన్న వ్యక్తి ఎవరో కాదు, షాను అండ్ సారాల బెస్ట్ ఫ్రెండ్ అయిన రితేష్. తనని చూసిన షాను మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఇంకా ఫామ్ హౌస్లో రెబెకా డెడ్ బాడీని చూసిన రితేష్ భయంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ విషయం తెలిసిన ఏసీపీ సాయిరామ్ తన టీంతో క్రైమ్ స్పాట్కి చేరుకొని ఆ ప్లేస్ అంతా పరిశీలిస్తాడు. పానీ అండ్ కీర్తి కూడా అక్కడికి చేరుకొని క్లూస్ కోసం వెతకగా అక్కడ ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకవు. అయితే ఏసీపీ సాయిరామ్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయగా రెబెకా చనిపోయిన సమయానికి అక్కడికి డాక్టర్ రితేష్ వచ్చాడు అని తెలిసే రితేష్ని పోలీస్ స్టేషన్కి పిలిచి రెబెకాని నువ్వే చంపావు కదా నిజం చెప్పు అని అడగ్గా దానికి రితేష్ రెబెకా ఫోన్ చేసి పిలిస్తేనే తనని కలవడానికి అక్కడికి వెళ్ళాను, అయితే అప్పటికే రెబెకా చనిపోయి ఉంది, అందుకే భయంతో అక్కడ నుండి వెళ్ళిపోయానని చెప్తాడు. అదంతా విన్న ఏసీపీ సాయిరామ్ రితేష్ని అప్పటికి వదిలేసి మళ్ళీ పిలిస్తే పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పి అక్కడ నుండి పంపగా అలా వెళ్తున్న రితేష్ని కీర్తి అరవింద్ అండ్ షాను ఫాలో అయ్యి తనని పట్టుకొని
ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్లి బంధించి బాగా కొట్టి నిజం చెప్పు, సారా చావుకి నువ్వే కారణం కదా అని బాగా కొట్టడంతో రితేష్కి మరో దారి లేక నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అదంతా అరవింద్ తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే నిజానికి హెల్త్ మినిస్టర్ స్టార్ట్ చేసిన ఆర్గానిక్ ఫుడ్ క్యాంటీన్లో ఫుడ్ తినడం వల్ల 100 మంది స్కూల్ పిల్లలకి ఫుడ్ పాయిజన్ కాగా పిల్లలందరినీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సారా, కన్మణి అండ్ రితేష్ వారికి ట్రీట్మెంట్ చేసి కాపాడతారు. ఇంకా పిల్లలందరూ కోలుకోవడంతో సారా అండ్ కన్మణి రాత్రికి రితేష్ని అక్కడే ఉండి పిల్లల్ని మానిటర్ చేయమని చెప్పి వెళ్ళిపోగా అప్పుడే రితేష్కి రెబేకా ఫోన్ చేసి తనని కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి మిరాకిల్ యాడ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అక్బర్ అక్కడికి వచ్చి రితేష్తో మీరు పిల్లలందరినీ కాపాడితే మా ప్లాన్ ఫెయిల్ అవుతుంది, అందుకే వారిలో ఒక పిల్లాడైనా చనిపోవాలి, ఈ న్యూస్ రేపు ఉదయం అన్ని టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్గా రావాలి, దాంతో ఆ హెల్త్ మినిస్టర్కి చెడ్డ పేరు వస్తుంది, ఎందుకంటే తన ఆర్గానిక్ క్యాంటీన్లో ఫుడ్ తినే ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లాడు చనిపోయాడు కాబట్టి అందుకే ఈ డ్రగ్ని ఒక పిల్లాడికి ఇంజెక్ట్ చేసి చంపేయని చెప్పగా అది విన్న రితేష్ షాక్ అయ్యి దానికి మొదట ఒప్పుకోడు. కానీ అక్బర్ తనకి 2 కోట్ల డబ్బు ఆశ చూపడంతో రితేష్ కాళిదాస్కి ఆ డ్రగ్ ఇంజెక్ట్ చేసి చంపి ఉంటాడు. అప్పుడే ఆ డ్రగ్ బాటిల్ అక్కడ కింద పడిపోయి ఉంటుంది. అయితే అక్బర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. అయితే సారా ఆ డ్రగ్ బాటిల్ని చూసి అంతా తెలుసుకుని అదే విషయం రెబేకాకి చెప్పగా సారాకి నిజం తెలిసిపోతుందని అర్థమైన రెబేకా అదే విషయం అక్బర్కి చెప్తుంది. అది విన్న అక్బర్ ఇంకా సారా బ్రతికి ఉంటే తను నిజం అందరికీ చెప్పేస్తుంది, అప్పుడు అందరం ఈ కేసులో ఇరుక్కుంటామని సారాని చంపడానికి ప్లాన్ ఫిక్స్ చేసి రితేష్ని కూడా భయపెట్టి ఆ క్రైమ్లో ఇరికిస్తారు. దాంతో అలా ప్లాన్ ప్రకారం సారాని ట్రాప్ చేసి చంపేసి ఉంటారు. స్టోరీ ప్రజెంట్లో అలా రితేష్ జరిగిందంతా చెప్పగా అది విన్న షానుకి చాలా కోపం వచ్చి రితేష్ పై అటాక్ చేసి తనని కొట్టబోగా కీర్తి అండ్ అరవింద్ తనని ఆపుతారు. అయితే ఇదే ప్రాసెస్లో రితేష్ వారి నుండి తప్పించుకొని పారిపోవాలి అని చూడగా కాళిదాస్ ఆత్మ రితేష్ని ట్రైన్ గుద్ది చనిపోయేలా చేస్తుంది. అదంతా కీర్తికి విజువల్స్ రూపంలో ఫ్లాష్ అయ్యి కనిపిస్తాయి. ఇంకా పోలీసులు రెబేకా అండ్ రితేష్ల ఇద్దరి చావులు సూసైడ్ లాగే ఉండడంతో ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారు అనుకుంటారు. ఎందుకంటే క్రైమ్ స్పాట్లో హత్య అనడానికి ఎలాంటి క్లూస్ ఉండవు కాబట్టి. ఇంకా ఏసీపీ సాయిరామ్ అండ్ తన టీం డాక్టర్ రెబేకా అండ్ రితేష్ల వాట్సాప్ చాట్స్, కాల్స్, మెసేజెస్ అన్నీ క్లియర్గా చెక్ చేయగా వారు సారా కేసు గురించి మాట్లాడుకున్నారని అలాగే మిరాకిల్ యాడ్స్ కంపెనీ ఎండీతో మాట్లాడినట్టు తెలిసి అక్బర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగా అక్బర్ ప్రస్తుతం పాలిటిక్స్లో అపోజిషన్ పార్టీ లీడర్ అయిన శశికి పిఆర్గా పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో రూలింగ్ పార్టీలో హెల్త్ మినిస్టర్ అయిన థామస్పై పోటీ చేసి గెలిచేలా పనిచేస్తూ ఉంటాడు. అయితే థామస్కి ప్రజల్లో మంచి పేరు ఉండడంతో రాబోయే ఎన్నికల్లో కూడా తనే పక్కగా గెలుస్తాడని అర్థమయ్యి తనకి చెడ్డ పేరు వచ్చేలా చెయ్యాలి అనే తను స్టార్ట్ చేసిన ఆర్గానిక్ క్యాంటీన్లో ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసి ఆ పిల్లల్లో ఒకరిని ప్లాన్ ప్రకారం చంపేయించి ఉంటాడు. అప్పుడు థామస్కి చెడ్డ పేరు వచ్చి ప్రజలందరూ శశికి ఓట్లు వేసి గెలిపిస్తారు అని ఇదంతా చేసి ఉంటాడు. అయితే ఇదంతా అక్బర్ చేశాడు అని ఏసీపీ సాయిరామ్ అండ్ టీంకి తెలిసినా సరే అక్బర్ని అరెస్ట్ చేయలేరు, ఎందుకంటే తనే చేశాడు అనడానికి ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు కాబట్టి. అయితే మరో పక్క అప్పటికే రితేష్ అక్బర్ గురించి చెప్పిందంతా వీడియో రికార్డ్ చేసిన కీర్తి ఆ వీడియోని మీడియాకి ఇవ్వడంతో అన్ని టీవీ ఛానల్స్లో కూడా అదే చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో షాను అండ్ అరవింద్ కలిసి అక్బర్ని కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్ళి తను కాళిదాస్ని ఎలా చంపించాడో అలాగే చంపాలని చూస్తూ ఉంటారు. మరో పక్క ఇన్స్పెక్టర్ సత్యం అక్బర్ని పట్టుకోవాలి అని అక్బర్ ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేసి రాగా ఒక ప్లేస్లో తనకి అక్బర్ ఫోన్ దొరుకుతుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంతో ఆ ఫోన్ తీసుకుని వెళ్ళి అందులోని డాటా చెక్ చేసిన ఇన్స్పెక్టర్ సత్యం షాక్ అవుతాడు. మరో పక్క షాను అండ్ అరవింద్ అక్బర్ని చంపుతూ ఉండగా ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి ఏసీపీ సాయిరామ్ కీర్తిని బంధించి అక్కడికి తీసుకుని వచ్చి మీరు అక్బర్ని చంపితే నేను కీర్తిని చంపేస్తా అంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి మిరాకిల్ యాడ్స్ కంపెనీ ఓనర్ ఏసీపీ సాయిరామే. తన కంపెనీలోనే అక్బర్ ఎండీగా పనిచేస్తూ ఉంటాడు. వారి కంపెనీకి మెయిన్ క్లయింట్ అపోజిషన్ పార్టీ లీడర్ అయిన శశినే. అందుకే ఏసీపీ సాయిరామ్ అక్బర్ రాబోయే ఎన్నికల్లో శశిని గెలిపించడానికి ఇద్దరు కలిసి ఇదంతా చేసి ఉంటారు. ఇంకా ఈ నిజం తెలిసిన షాను కోపంతో ఏసీపీ సాయిరాంపై అటాక్ చేయగా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అదంతా చూస్తున్న కీర్తికి మళ్ళీ కొన్ని విజువల్స్ ఫ్లాష్ అయి కనిపిస్తాయి. ఆ విజువల్స్ లో ఏసీపీ సాయిరామ్ అండ్ అక్బర్ సారాని ఎలా చంపారో చూపిస్తారు. నిజానికి ఆ రోజు రితేష్ సారాని ట్రాప్ చేసి తీసుకుని వెళ్లి ఏసీపీ సాయిరామ్కి అప్పగించిన తర్వాత ఏసీపీ సాయిరామ్ అండ్ అక్బర్ సారా అరవకుండా తన నోట్లో తను ఆడే టేబుల్ టెన్నిస్ బాల్ పెట్టి బ్రతికి ఉండగానే డ్రమ్లో పెట్టి దాని నిండా కాంక్రీట్తో నింపి దాన్ని తీసుకెళ్లి చెరువులో పడేసి ఉంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో ఏసీపీ సాయిరామ్
సాయిరామ్ షానుని దారుణంగా కొట్టి చంపబోగా అదే టైంకి అక్కడికి సారా ఆత్మ వచ్చి ఏసీపీ సాయిరామ్ అండ్ అక్బర్ని చాలా దారుణంగా కొట్టి ఏసీపీని దారుణంగా చంపేస్తుంది. అయితే అక్బర్ని మాత్రం ప్రాణాలతో వదిలేస్తుంది. ఇంకా కీర్తి అండ్ అరవింద్ షాను అలా అక్కడి నుండి బయటికి రాగా అప్పటికే ఇన్స్పెక్టర్ సత్యం వారి దగ్గరికి వచ్చి అసలు నిజం నాకు తెలిసిపోయింది, ఇదంతా చేసింది మా ఏసీపీ సారే, ఇందులో మీ తప్పేం లేదు, మీరు వెళ్ళండి అంటాడు. నిజానికి ఇన్స్పెక్టర్ సత్యంకి దొరికిన ఫోన్ ఏసీపీ సాయిరామ్దే. అందులో వారు సారాని చంపిన వీడియో రికార్డ్ చేసుకుని ఉంటాడు. సీన్ కట్ చేస్తే షాను అరవింద్ అండ్ కీర్తికి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కీర్తికి మళ్ళీ కొన్ని విజువల్స్ ఫ్లాష్ అవుతాయి. అందులో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన అక్బర్ ఉన్న రూమ్లోకి అదే టేబుల్ టెన్నిస్ బాల్ వచ్చి పడగా దాన్ని చూసిన అక్బర్ ఫుల్గా భయపడిపోతాడు. అలా సారా ఆత్మ అక్బర్ని కూడా చంపేసినట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.